తాడేపల్లి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి మాఫియా వల్ల యువత నష్టపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. పోలీస్ శాఖలో కొన్ని కలుపు మొక్కల కారణంగా డ్రగ్స్ గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తుందన్నారు. గంజాయి కేసుల్లో అమాయకులను బలిచేసి కోట్లు సంపాదించాలని స్కెచ్ వేస్తున్నారు. బొమ్మూరు సే లక్ష్మణరెడ్డి, రాజానగరం సే సుభాష్ కు మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతుంది. పేదలను నిరపరాధాలను గంజాయి కేసుల్లో ఇరికించి వారి కేసులు లెక్క చూపిస్తున్నారు. పోలీసుల మధ్య ఫోన్ సంభాషణ వింటే అమాయకులను అక్రమ కేసులో ఎలా ఇరికిస్తారనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజానగరం సేకి బొమ్మూరు సే ఎలా కేసులు బుక్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలని వివరించడం దుర్మార్గమని విమర్శించారు. 6 ఫోన్ నంబర్లు తీసుకుని తాడేపల్లి ప్రేమ్ కుమార్, దాసరి సురేష్ కుమార్, లంకా పవన్, పట్నాల చిన్న సత్యనారాయణ, దారపు దుర్గా, తమ్మకట్ల అశోక్ కుమార్ అనే యువకులకి నెంబర్లు ఇచ్చి జగ్గంపేట, రాజమండ్రి నుంచి ప్రయాణం చేయించి అరగంటకు ఒకసారి కాల్ చేస్తూ కాల్ ట్రాక్ రికార్డ్ చేయడంతో పాటుగా ఆ యువకుల దగ్గర గంజాయి పెట్టి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్రమ కేసుల్లో ఇరికించారని తెలిపారు. చెప్పమ్మా. అదే కారు గురించి అడిగాను సార్. డిఎస్పీ సార్ని సెంట్రల్ డిఎస్పీ సార్తో మాట్లాడమన్నా సార్ ఉన్నాయి. సెంట్రల్ డిఎస్పీ గారు ఓకే, ఇప్పుడు మాట వాళ్ళ కారు వాళ్ళు పురమాయించుకున్నారు. మనం ముద్దాయిని హ్యాండిల్ చేసి వచ్చారని అడిగారు సార్. సార్ చెప్పాను సార్, బయలుదేరిపోయాను అన్నారు సార్. ఒక 5 minutes ఇచ్చేస్తామని చెప్పాను సార్. ఓకే 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 పంపించారు. నమస్కారం చెప్పమ్మా. సార్ నమస్తే సార్. ఈ మనకి 6 లిస్టు పెట్టమన్నారు సార్. 6 ఓకే, అది రెడీ చేసుకోండి. ఎన్ని గంటలకు ఇస్తారు నాకు? మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే రైట్ ఓకే. కుదిరితే ఇప్పుడు తీసుకెళ్ళిపోతే సాయంత్రం కల్లా తోసేసుకోవచ్చు. ఓకే. మాకు ఇంకా డైరెక్ట్ ఉన్నాయా లేదా మామూలుగా ఎలా పడతాలు పెట్టేసుకోండి? అంటే 2 బళ్ళు మీద కారున్నారేంటి? మర్చిపోయి దగ్గర ఏదో కారు ఉందన్నారు. కారులో చూపించుకున్నారా? ఉందంట కారు. ఏమో మరి క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ గారు ఇస్తారు అని మన బస్ వస్తం గారు ఫోన్ చేశారు. ఆయన కాదు, మన డిఎస్పీ సెంట్రల్ జోన్ డిఎస్పీ గారు చేశారు. అయితే క్రైమ్ డిఎస్పీ ఆయన అడిషనల్ ఎస్పీ గారిని అడుగుతాను. ముందు తీసేసుకోనా లేకపోతే అక్కడ నుంచి తీసుకెళ్ళాలా? నేను ఎక్కడి నుంచి సార్? ఇప్పుడు నేను డిటీసీకి వచ్చి తీసుకెళ్ళాలా లేకపోతే స్టేషన్ తీసుకొచ్చేసావా? స్టేషన్ తెచ్చేసుకుంటే రికార్డు స్పీడ్గా అయిపోతుంది. సాయంత్రం 5 కోట్ల కొట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటే మీ రికార్డు రాసేవాడు ముద్దాయి దగ్గర ఉంటేనే స్పీడ్గా అవుతుంది. ఓకే ఓకే రైట్, డిలే అయిపోతుంది. మామూలు పంపించేస్తాం. ఓకే సార్, ఇప్పుడే పంపించేస్తాం. మా వాళ్ళని మీ దగ్గర పంపించేస్తాం. అలాగే సార్. ఓకే రైట్. అమ్మా సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈ మన ఇది ఉంది సార్, ఇది ఇప్పుడు ఎన్ని గంటలకు అరెస్ట్ చూపిస్తున్నా సార్? అరెస్ట్ ఏంటి బాబు, ఇంకా కారు రాలేదు నా దగ్గరికి. కారు లేదు ఇంకా. ఇప్పుడేమో అర్థం కాదు. ఇప్పుడేమో 800 ఏదో ఇస్తానంటాడు. ఇప్పుడు మరి 100 కేజీలు ఎక్కడ పెట్టాలి? 6 లోపల ఎక్కడ పెట్టాలి? సరిపోతా వెహికల్? ఇంకా వెహికల్ కొంటున్నాడంట, అబాండెడ్ వెహికల్ అని చెప్పి. ఏంటి ఇలాగా పిచ్చుకుల పాలన చేస్తున్నారు ఇక్కడ? కారు అని ఎందుకు చెప్పారు నాకు అర్థం కావట్లా. ఏమో మరి అడిషనల్ ఎస్పీ గారు మీకు చెప్తే నాకు కారు, నాకైతే ముద్దాలు చెప్పండి. మీరు కారు అయితే పంపిస్తానని అటు వచ్చి మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారిని అడిగాను. కారు సెంట్రల్ డిఎస్పీ గారిని అడిగాను, వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. మళ్ళీ ఆ విషయం మీకు చెప్తాను. అదే ఎస్బీఓని అడగమన్నారు. ఎస్బీఓని అడుగుతుంటే ఇంకా కొంటున్నాడంట ఇల్లు, అక్కడ బేరాలు ఆడుతున్నాడు. నాకేమో అర్థం కావట్లా. ఎప్పుడు వస్తుంది కారు? ఒకవేళ వస్తే ఇప్పుడు ఈ 100 కేజీలు ఎక్కడ పెట్టాలి? 6 లోపల ఎక్కడ పెట్టాలి? 6 వెనకాల సీట్లో 4, మరి 100 కేజీలు ఎక్కడ? మూటలు 5 మూటలు ఉంటాయి. చిన్న డిక్కీలు పెట్టినా చిన్న డిక్కీలు సరిపోతా 100 కేజీలు సీట్లోనే వీళ్ళు ఒళ్ళో పెట్టుకున్నట్టే. అంతే అలా పెట్టాడు. సరే, ఇంకా రాలేదు, వెహికల్ రాలేదు, లేట్ అయిపోతుంది. నేనైతే రెడీ చేస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు 3 గంటలకు ఎఫ్ఐఆర్ అనుకోండి. ఈ 2 ఫోన్లు ఇచ్చాం కదా మీకు ముద్దాలి. ఆ 2 ఫోన్లు ఇప్పుడు జగ్గంపేట నుంచి మీ దగ్గరికి వస్తే గంట పడుద్ది. ఆ జగ్గంపేట పంపించాలి 2 ఫోన్లు. అక్కడ పంపించి అక్కడ 2 ఫోన్లు ఏదో నెంబర్కి డైల్ చేసేసేయాలి. అక్కడ లొకేషన్ చూపించాలి జగ్గంపేట. అక్కడ నుంచి ఎవరికి చేయాలి? అందులో ఏదో నెంబర్కి ఎత్తేసి మాట్లాడకుండా 2 నిమిషాలు ఎవడొకటి అందులో ఏదో డైల్ నెంబర్లో మాట్లాడకుండా లొకేషన్ అక్కడ వస్తుంది కదా. కొంచెం దూరం వచ్చాక ఇంకో నెంబర్ నుంచి ఇంకొక ఏదో ఒకరికి. ఓకే ఓకే. ఈ లోపు ఏదన్నా ఇన్కమింగ్ కాల్ వస్తే ఎత్తేయండి. అక్కడ ఎత్తేసి మాట్లాడడం, అంతే. సెకండ్స్ పడిపోతాయి. ఓకే ఓకే
సరే. అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మన దగ్గర ఎగ్జాక్ట్ సీన్ ఆఫెన్స్కి వచ్చాక సీన్ ఆఫెన్స్ లో కూడా ఒక కాల్ అవుట్ గోయింగ్ చేసినట్టు ఇన్కమింగ్ చేసినట్టు ఏదైనా ఒకటి అదొకటి చూపించండి. చూపిస్తే మనకు రేపు వద్దు ఇంకోటైనా మనం ఆధార్ ఎదురుగా చూపించుకుంటూ వస్తుందని చెప్పారు సార్ ఎస్పీ గారు. కరెక్ట్గా ఒక గంట ముందు జర్నీ టైం చూపించి అక్కడ ఆ సీన్ పంపించమన్నారు ఏమైనా కాన్స్టిట్యూషన్ని పంపించి అక్కడి నుంచి ఆ ఫోన్ నుంచి అక్కడికి ఒక గంట అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇంకో అరగంట తర్వాత ఇంకొకరికి 2-3 కాల్స్ ఒక్కొక్క దాని నుంచి కొద్దిగా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు గ్యాప్ ఇచ్చి. సార్ అలాగే సార్, నమస్కారం.